విజయసాయిరెడ్డి గురించి మాట్లాడతాం. విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాం. సంస్కారం సభ్యతతో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం లేదని ఒక 4-5 పేర్లు చెప్పాం. నేను అడుగుతున్నా, ముసలి నాయుడు ఏంద్రే? అరే నీ వయసు ఎంతరే తెలుసు నీకు చంద్రబాబు నాయుడు గారికి ఎంతరే తేడా? 6 ఏళ్ళు. ఇదిగో 1, 2, 3, 4, 5, 6 ఏళ్ళు రా తేడా. నువ్వేమో కుర్రోడివి, చంద్రబాబు గారేమో ముసలి నాయుడు. నువ్వు సంస్కారంతో మాట్లాడటం నీకు తెలీదు. మేము మాత్రం విజయసాయిరెడ్డి గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మేమనాలా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిడతావు. ఈరోజు పొట్టోడా, నీకే కాదు భాష, మాకు వచ్చు. నీకే కాదు, 10 మేము మాట్లాడగలుగుతాం. నువ్వు 10 అన్నావు, 100 మేము మాట్లాడగలుగుతాం. మేము అడుగుతున్నాం, విజయసాయి పొట్టోడా, నీ సొంతూరు ఏది? తాళ్లపూడి. ఏ ఊరు నీదా? మన ఊరే కదా, మన నెల్లూరే కదా నీదా? తాళ్లపూడి కదా, సర్వేపల్లిలో కదా నీ పుట్టిందా? ఏమన్నా చేశారు మీ ఊరికే? చేశారే మీ ఊరికి? ఏమన్నా ఒక్క పని చేశారే మీ ఊరికే? ఎంపీ అయ్యావు, సొంత ఊరికి ఏం చేసావా? నువ్వు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీరిద్దరు ఆ ఊరికి వచ్చి 13 కోట్లతో నా సొంత ఊరిని అభివృద్ధి చేస్తున్నా అని 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది చెప్పి. ఏం చేసావురే? నువ్వు సొంత ఊరికి రూపాయి ఖర్చు పెట్టలేని దద్దమ్మ, యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో. నువ్వు మా గురించి మాట్లాడడం, మేము వినడం చేశా? రా నువ్వు సోమవారం పోదాం నీ ఊరికి. నేను కూడా వస్తా నీతో. నేను తరుముకోకపోతే చూడు, తరుముకుంటారు నిన్ను. సొంత ఊర్లోనే చేయలేనోడివి, సొంత జిల్లాకి చేయలేనోడివి. నువ్వు ఆడ వైజాగ్లో కూర్చొని నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే మేము వినాలా. ఇంకోటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే మేము ఒప్పుకోం. నువ్వు మాత్రం అనొచ్చా మమ్మల్ని? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? మీ వాడు ఒక హాఫ్ టికెట్. ఏంది మీ వాడు ఒక హాఫ్ టికెట్ అని మేము అంటున్నాం. ఒక యూజ్లెస్ పలో. ఏం పెక్తారా మమ్మల్ని మీరు? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము బడి ఉండాలా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము బడి ఉండాలా? ఏందది పద్ధత? ఏం చేస్తావు? ఇది ఆరంభం. ఏం పీకుతావురా? ఏం పీకుతావురా మమ్మల్ని? ఏంద్రా మీరు మమ్మల్ని బెదిరించేదా? నేను అడుగుతున్నా. ఇంకో ఊరుకోం, చూసుకుంటాం. ఏం చూసుకుంటావురా? ఏం పీకుతావు? బాబు గారిది పీకుతావా? లోకేష్ బాబుది గుర్తావా? మా డ్రైవర్ది పీకురా సాల్ ఫస్ట్. యూజ్లెస్ వల్ల ఏంద్రా బెదిరించేది మీరా? గమ్ముగా ఉండాము. మా బాబు గారు వచ్చేసి మీరు సభ్యతో సంస్కారాలతో మాట్లాడాలంటాడు. ఏం మాట్లాడమంటావు బాబు గారు? ఇటువంటి వెధవలు అపోజిషన్, ఇటువంటి వెధవలు ఉండేప్పుడు గవర్నమెంట్లో మనం ఏం మాట్లాడతాం? సభ్యత సంస్కారంతో మాట్లాడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారే. ఇంకోటి కూడా చెప్తున్నా, 10వ క్లాసు పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఎవరు తప్పురా? కరోనా అన్నావు, సరే, ఎవరు తప్ప? చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? పిల్లల చదువులు సరిగ్గా ఉన్నాయా అని మీకు తెలీదా? ట్రాక్ చేయాల్సింది మీరు కదా. మేము రాజకీయం చేస్తున్నామా? దద్దమ్మల్లారా, స్కూళ్ళల్లో 5,000 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా యూస్లెస్ ఫెలోస్. ఏవైనా డబ్బులన్నీ ఆయన ఒక 2-3 తీసుకొని వచ్చారు. నేను చూసా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, we are so happy to have you as our chief minister, and so we are so glad with your Amavadi. We are getting so much of money and we are so happy. Our parents are so grateful to you. ఏమైందిరా? 10వ క్లాస్ పరీక్షలు ఏమైంది? నలుగురిని తెచ్చి ఇంగ్లీష్లో మాట్లాడించింది కాదు. మాకు తెలిసి ఇంగ్లీష్లో మాట్లాడడం యాక్సెంట్తో. ఆ స్కూల్లో ఎంతమంది, నువ్వు ఇంగ్లీష్లో చెప్పించిన స్కూల్లో ఎంతమంది పాస్ అయ్యారు చెప్పు? అంతా ఒక డ్రామా. ఈ ముఖ్యమంత్రికి మేము ఒకటే చెప్తున్నాం,
కంట్రోల్ యువర్ పీపుల్. నీ కింద పనిచేసే వాళ్ళని నోరు కంట్రోల్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదే మాటలు నిన్ను అనాల్సి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకా మేము తగ్గేది లేదు, ఆగేది లేదు. మీరు మాట్లాడితే రెట్టింపులు మేము మాట్లాడతాం, మిమ్మల్ని మాట్లాడము. ఇంకా విజయసాయిరెడ్డి గురించి ఇంకా నేను పొరపాటును కూడా ఇంకొక ప్రెస్ మీట్లో నేనేం అన్నానని కూడా చెప్తా ఉన్నా. నువ్వు మా నాయకుడిని మాట్లాడితే మీ నాయకుడికి కూడా అదే విధంగా కూడా మా ప్రెస్ మీట్లు ఉంటాయని కూడా మనం చేస్తున్నా. ఏం పీక్కుంటారో పీక్కోండి అని కూడా చెప్తున్నా. పీక్కోండి. ఏం బెదిరిస్తారా? చంపేస్తారా? అంటే కడపలో 3 చంపేశారు అంటే వాళ్ళని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారా? చంపండి రా, ప్రజల కోసం సస్తాం. తప్పేంది? భయపడేది లేదు. దేనికి భయపడాలి? ఎవరిని చూసి భయపడాలా? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడాలా? అరే భూమికి 3 అడుగులు లేరురా మీరందరా. యాండర్రే మీరా? అప్పటోడా నీ సైజ్ ఎంత? నువ్వు ఒక డ్వాఫ్వి. డ్వాఫ్ అంటే తెలుసు కదా. నువ్వు మమ్మల్ని బెదిరించినావు, మేమంతా భయంతో అమ్మమ్మమ్మో విజయసాయిరెడ్డి బెదిరించి వారరే. బా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసేవరా? ఎందుకు నువ్వు మాట్లాడేదా? ముసలి నాయుడు, పప్పు నాయుడు, కమ్మ నాయుడు. అరే ఒక్క మాట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.